కల్మషం లేనిది ఉండకూడనిది కన్న ప్రేమ. ఇక అమ్మ ప్రేమ అంటే అమృతమే. కానీ ఆ అమ్మ ప్రేమ కూడా కలుషితమవుతోందా? పంచ ప్రాణాలుగా బిడ్డను పెంచి పెద్ద చేసిన అమ్మ కన్న కూతురు జీవితంలో నిప్పులు పోస్తుందా? ఎవరైనా సరే అలా చేస్తారా? ఈ ప్రశ్నకు ఎవరి సమాధానమైనా చెయ్యరు అనే. కానీ విశాఖ మల్కాపురం వాసులు మాత్రం అంతా ఆమె చేసిందంటున్నారు. ఓ యువకుడి హత్య కేసులో కూపిలాగితే అత్తకు ప్రియుడు, అల్లుడికి యముడు నిర్వాకం తెరపైకొచ్చింది. అందాల సాగర తీరం లవ్ వైజాగ్ లో ఓ ప్రేమ జంట. అలలు కలలు కలగలిసినట్టు వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. చిన్ననాటి పరిచయం, కాలేజీ బాటలో స్నేహం వెరసి ప్రేమగా మారింది. కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. కానీ షరా మామూలుగానే కులం అడ్డుగోడగా మారింది. ప్రతిబంధకాలను పక్కన పెట్టి ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. స్వచ్ఛమైన ప్రేమ ఫలించింది. చూడచక్కని జంట అనుకున్నారంతా. ఏడాది గడిచింది. వాళ్ల ప్రేమకు ప్రతిఫలంగా పండంటి బంగారు తల్లి పుట్టింది. ఆల్ హ్యాపీస్ అనుకునే టైంలో ఒక్కసారిగా అలజడి. విశాఖ మల్కాపురంలోని ప్రకాష్ నగర్ లో వి మిస్ యూ సూర్య అన్న ఈ ఫ్లెక్సీ కలకలం రేపింది. సూర్య ఇక లేడు. ఇది నమ్మక తప్పని నెత్తుటి నిజం. సూర్యను నడి రోడ్డు పైన దారుణంగా హత్య చేశారు. ఇది ఎవరి పని, ఎందుకని? కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. అల్లుడు కూతురు అన్యోన్యంగానే ఉంటున్నారు. వాళ్లకు పండంటి ఆడబిడ్డ కూడా జన్మనిచ్చింది. కట్ చేస్తే అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇంతకీ ఆ హత్య వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? హత్యకు అత్తకు సంబంధం ఉందా? హంతకుడు ఎవరు? సూర్య కుటుంబం విశాఖ మల్కాపురం ఏరియాలోని ప్రకాష్ నగర్ లో ఉంటారు. గాజువాకలోని శ్రీనగర్ ఏరియాకు చెందిన మేఘన, సూర్య గతేడాది డిసెంబర్లో అన్నవరంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మేఘన తల్లిదండ్రులకు గారాల బిడ్డ. తండ్రి చనిపోయాడు. తల్లి శిరీష అలియాస్ సుజాతకు మేఘనంటే పంచ ప్రాణాలు. కానీ సూర్యను ప్రేమించడం ఆమెకు నచ్చలేదు. ఆమెకు నచ్చజెప్పడానికి మేఘన, సూర్య ఎంతో ప్రయత్నించారు. ఇక మరో దారి లేక పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్కు వెళ్లారు. డెలివరీ కోసమే ఇటీవలే సొంతూరుకొచ్చారు. మేఘన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బంధుమిత్రులంతా సంతోషపడ్డారు. 10 రోజులుగా మేఘన పాప హాస్పిటల్లో ఉన్నారు. సూర్య హాస్పిటల్కు వెళ్లి వస్తుండేవాడు. మేఘన తల్లి సుజాత కూడా హాస్పిటల్కు రావడం, అక్కడ చిన్న గొడవ జరగడం, ఆ క్రమంలోనే సూర్య హత్య జరగడం సంచలనం రేపింది. వాళ్లే పక్కా ప్లాన్తో సూర్యను హత్య చేశారని ఆరోపించారు బంధువులు. చంపేస్తామని హెచ్చరించి మరీ అన్నంత పని చేశారన్నారు. అంతా ప్లానేనండి. మొత్తం ఏ టు జెడ్ అంతా ప్లాన్ మీద చేశారండి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అంతా స్కెచ్ మీదే వెళ్ళిందండి. వాళ్ళు అనుకుని చేసిన తర్వాత వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అంతవరకు మాత్రం వాస్తవం జరిగిందండి. వాళ్ళిద్దరూ కన్ఫర్మ్ అండి. వాళ్ళిద్దరూ వెళ్ళారు. మిగతా అంటే ఎవరున్నారో మనకు తెలియదండి. దేవుని వాళ్ళిద్దరు మాత్రం వెళ్ళారు. వాళ్ళిద్దరు ఉన్నారు రోడ్డు మీదేనండి, సిగ్నల్ పాయింట్ దగ్గర. సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యి ఉంటాయండి. ఆ ఇద్దరు ఎవరు? ఒకరు మేఘన తల్లి సుజాత, ఇక రెండో శాల్తీ కుర్లయ్య. అత్తకు ప్రియుడు, అల్లుడికి యముడు ఇతనే. మేఘన తండ్రి చనిపోయాక సుజాతకు కుర్లయ్య మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ విషయంలోనూ ఇంట్లో గొడవలు జరిగాయి. పద్ధతి కాదని దగ్గరి బంధువులు సహా అల్లుడు కూతురు చాలాసార్లు చెప్పడం, మేఘన డెలివరీ అయిన క్రమంలో హాస్పిటల్కొచ్చిన సుజాతకు సూర్యకు మధ్య వాగ్వాదం జరగడం, హట్టయ్యానంటూ సుజాత వెళ్లి కుర్లయ్యకు చెప్పడం చకచకా జరిగాయి. అంతే, గడ్డంవాలా కుర్లయ్య సూర్య ఇంటికెళ్లే వార్నింగ్ ఇచ్చట. ఆందోళన చెందిన సూర్యకిరణ్ పేరెంట్స్ మల్కాపురం పోలీసులను ఆశ్రయించారు. అంతలోనే ఈ దారుణం జరిగింది. కుర్రోడికి అత్తగారికి ఇంకా అలా ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల గొడవలు అయి పడ్డం, ఇలా చేస్తే నేను మీ ఇంటికి రానుండడం, ఆ ఆర్గ్యుమెంట్లో స్టార్ట్ అయింది. అడ్డుగా ఉంటాడు, ఎప్పటికైనా ఇబ్బంది అని చెప్పి వాళ్ళు వేసారని అనే నా ఉద్దేశం. లవ్ మ్యారేజ్ అండి. మ్యారేజ్ చేసుకున్న తర్వాత పాప పుట్టిన తర్వాత మొన్న లేటెస్ట్గా 3 రోజులేనండి పెద్ద ఆర్గ్యుమెంట్లేనండి. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, తనపై దాడి చేశారంటూ సూర్యకిరణ్ పై దువ్వాడ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది సుజాత. పోలీసుల నుంచి ఫోన్ కాల్ రావడంతో దువ్వాడ పిఎస్ కు వెళ్లారు సూర్యకిరణ్ ఆయన పేరెంట్స్. తల్లి ఇంటికి వెళ్లగా సూర్యకిరణ్ మేఘనను పాపను చూడ్డానికి హాస్పిటల్కు వెళ్లాడు. అక్కడి నుంచి బైక్ పై ఇంటికి వెళ్తుండగా ఆగనంపూడి జంక్షన్ లో సూర్యను అటకాయించి దాడి చేశారు. ఈ సీన్ చూసి స్థానికులంతా షాక్ అయ్యారు. హుటాహుటిన సూర్యను హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే అతను చనిపోయారని నిర్ధారించారు వైద్యులు. వార్నింగ్ ఇచ్చినట్టుగానే కుర్లయ్య సూర్యను హత్య చేసి పోలీసులకు సరెండర్ అయ్యారన్నారు సూర్య బంధువులు. ఇది పకడ్బందీగా వాళ్ళందరూ కూడా మూకమ్మడిగా, నాకు తెలిసి వాళ్ళ ముగ్గురు కూడా ఎవరు, వాళ్ళ ఫస్ట్ విట్నెస్ నాకు తెలిసి వాళ్ళ అత్తగారండి. రెండోది నాకు తెలిసి మేబీ అయి ఉంటే వాళ్ళ ఇప్పుడు ఎవరైతే చేశాడో ఆయనండి. మూడోది వాళ్ళ వైఫ్ కూడా ఉంటుంది మ్యాక్సిమం.
ఎందుకంటే ఈ ముగ్గురు కూడా పకడ్బందీగా ఎప్పటి నుంచో కూడా ఇంటికి వచ్చి వార్నింగ్స్ ఇవ్వడం కూడా మా దగ్గర సీసీ ఫుటేజ్లు అన్నీ ఉన్నాయండి. సీసీ ఫుటేజ్లో మనం చెక్ చేసాము. 2 to 3 days బ్యాక్ వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి చిన్న హడావిడి చేశారండి. చేసి ఇంట్లో వాళ్ళని మీ వాళ్ళని ఇలా బెదిరిస్తాము లేదంటే మీ వాళ్ళని మా జోలికి వస్తే చేస్తాము అది రకరకాలవన్నీ అయ్యాయండి. మరోవైపు సూర్య కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు కొర్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఆరోపణల క్రమంలో మేఘన తల్లి సుజాతను కూడా ప్రశ్నిస్తామన్నారు ఏసీపీ త్రినాథ్. పథకం ప్రకారం తనతో క్లోజ్గా ఉన్న ఒక వ్యక్తిని కొర్లయ్య అనే ఆయన్ని ఏర్పాటు చేసి శనివాడ జంక్షన్లో చెస్ట్ మీద కష్టతో పరిస్థితి చంపాడు. మొదలుకున్న ఆడికి కొర్లయ్యకి తిరుగుతున్న అఫేర్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆవిడ తాలూకా రిక్వెస్ట్ మేరకు వచ్చి దీన్ని మర్డర్ చేయడం జరిగింది. దీని మీద కేసు శనివాడ పోలీసులో దర్యాప్తు చేస్తారు. ఒకవైపు చంటి బిడ్డతో హాస్పిటల్లో మేఘన, మరోవైపు మార్చరీలో సూర్య డెడ్ బాడీ. ఎంతలో ఎంత దారుణం జరిగిందని బంధువులే కాదు స్థానికులు వాపోయారు. సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ సమస్య చావే పరిష్కారం కాదండి. నాకు తెలిసి అయితే సమస్య ఉంది. కుటుంబాన్ని కానీ ఒక పెద్దలు కానీ లేకపోతే పోలీసు వారిని కానీ సంప్రదించి ఒక న్యాయ వ్యవస్థను కానీ సంప్రదించి పరిష్కారం చేసుకుంటున్నాం కదా సమాజంలో. ఆ విధంగా సామరస్యంగా ఏదైనా చేసుకోవాలి కానీ ఇది సమస్యకి పరిష్కారం కాదు. తప్పు ఎవరిది ఏంటన్నది మనకు తెలియదు కానీ ఏదైనా ఈ ధోరణి ఈ విధానం అవలంబించడం కరెక్ట్ కాదు. సూర్య మేఘన చూడచక్కని జంటపై విషపు కాటేసిందెవరు? చంటి బిడ్డను ఒళ్ళో పెట్టుకుని బోరున ఏడుస్తోన్న మేఘనను చూస్తే రాతి గుండైనా సరే కన్నీరు పెట్టక తప్పదు. అలాంటి కన్న తల్లే బిడ్డ పసుపు కుంకుమను చెరిపేసేందుకు తెగించిందా? ఇది నిజమా? చంపింది కొర్లయ్య, చంపించింది ఆమెనా? స్థానికంగా ఎవరిని కదిలించినా ఇదే చర్చ. అన్యాయంగా సూర్యను పొట్టను పెట్టుకున్న నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు స్థానికులు. సూర్యకిరణ్ హత్య కేసులో కొర్లయ్య ప్రధాన నిందితుడు అయినప్పటికీ అత్త సుజాతే అసలు విలన్గా తేలింది. ప్రతి కుటుంబంలో చిన్నపాటి వివాదాలు ఉండొచ్చు, కానీ కూర్చుని పరిష్కరించాల్సింది పోయి లేక హత్య చేసుకుంటూ పోతే ఇంకేమనాలి? అత్త చేసిన పాపానికి అల్లుడు కాటికి వెళ్తే ఆమె కటకడలా పాలైంది. కూతురు భర్త తల్లిని కోల్పోయి ఒంటరిగా మిగిలింది. కెమెరా పర్సన్ రసూల్తో ఖాజా, TV9 విశాఖపట్నం.